సంక్రాంతి పండుగ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? మీరు ఎలా జరుపుకున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే మా ఇంట్లో ఎలా జరుపుకుంటాం, మేము పాటించే పద్ధతులు ఏంటి, ఆ రోజు మేమేం చేస్తాం కూడా చెప్తాను. చివరి వరకు వీడియో చూసేయండి. ముందుగా నేను మా అమ్మగారు పొద్దున్నే పూజ చేసేసుకున్నాం. దేవుడికి నైవేద్యం పెట్టేసి బట్టలు కూడా పెట్టేసుకున్నాం. ఇప్పుడు మా నాన్నగారు ఏం చేస్తారో తెలుసా? పంతులు గారిని పిలిచి మోయినం ఇస్తారనమాట. ఎందుకంటే పంతులు గారికి మేము బూడిద గుమ్మడికాయ ఇస్తాం. పెద్దల్ని గుర్తు చేసుకుంటూ, స్నేహితులని, మన నుంచి దూరమైన వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ పంతులు గారికి మోయినం ఇస్తాం అనమాట. అది మా ఇంట్లో ప్రతి సంవత్సరం తరతరాలుగా వస్తుందన్నమాట. ఇది కొంతమంది ఇంటి తీరు ఉంటుంది. ఇంటి తీరు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే పెద్దల్ని మనం గుర్తు చేసుకుంటే వాళ్ళు మనల్ని ఎప్పుడు చల్లగా చూస్తారు. అసలు మకర సంక్రాంతి అంటే ఏంటో తెలుసా? మకరం అంటే ఇప్పుడు సూర్యుడు మనం 6 నెలలు దక్షిణంలో 6 నెలలు ఉత్తరంలో వస్తారనమాట. ఈ గుమ్మడికాయ కూడా ఇచ్చేటప్పుడు సూర్యుడు ఉత్తరానికి చేంజ్ అయినప్పుడే, అంటే సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరాయణానికి వచ్చినప్పుడు ఉత్తరం దిశగా పయనిస్తున్నప్పుడే ఈ గుమ్మడికాయ ఇస్తాం. అంటే ఉత్తరాయణంలో మేము ఇస్తాం అనమాట. అందుకే మేము మకర సంక్రాంతి రోజు ఖచ్చితంగా ఈ